ఒకరికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కమింగ్ ఇంకా 4 స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, యూపీ, బీహార్ వీటిల్లో కూడా ఇండీ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలే అక్కడ ఉన్నాయి కనుక ఈ ఢిల్లీ రిజల్ట్స్తో ఇప్పుడు ఆ పార్టీలు ఏమైనా నేర్చుకోవాల్సిన లెసన్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? తప్పకుండా రాజేశ్వర్ గారు, ఇంతకుముందు రియాజ్ గారు కొంత విశ్లేషణ చేశారు. దానికి కంటిన్యూగా నేను ఏం చెప్తున్నా అంటే, డెఫినెట్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద అన్ని పార్టీలు కూడా, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాల పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకతను వివిధ రూపాల్లో కనబరుస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే దాని కన్సాలిడేషన్ రూపంలో రాజకీయ పరమైనటువంటి ఐక్యత అప్రతీతంగా జరుగుతుంది. ఇదేం పెద్ద ఢిల్లీ ఎన్నికలు కూడా ఊడ్చేసిన ఎన్నికలు ఏం కావు. పోయినసారి ఆపు ఊడ్చింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు, 65 పైగా వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు ఏమైంది, దాదాపుగా 22 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటా ఉన్నాయి. 13లో 1000 పైగా ఓట్లతోనే పెద్ద తేడా కూడా ఎక్కువ లేదు. అంటే ప్రజలు 2-3 అంశాలని బాగా ఆలోచించారు అనేటువంటి అంశం. ఎందుకంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ఇప్పుడు తేడా ఉన్నదంతా కూడా 3-4% సంబంధించి. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో కూడా చాలా, ఇప్పుడు ఔటర్ ఢిల్లీలో ఉదాహరణకి ఆప్ బాగా మద్దతు ఉంటే అక్కడ లేబర్ గా ఉన్నటువంటి జాట్లు కావచ్చు, లేకుంటే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వర్కౌట్ కూడా వాళ్ళు బాగా చేశారు. ప్రతి కులానికి సంబంధించినటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టి, ప్రతి బూత్ మీద కూడా ఫోకస్ పెట్టి, ఎలక్షన్ మేనేజ్మెంట్, ఈవీఎంలకు సంబంధించినటువంటి దాని మీద చర్చ వేరైనప్పటికీ కూడా టోటల్ గా పోల్ మేనేజ్మెంట్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా సిద్ధాస్తురాలు అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అయితే ఈ క్లాస్ లో వచ్చినాయి. ఈ మధ్య వాటర్ క్రైసిస్ వచ్చింది. ఈ వాటర్ క్రైసిస్ ఢిల్లీ ప్రజల్ని చాలా ఆలోచింపజేసింది. రెండవది, లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య, చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి మధ్య, ఈ ముగ్గురికి మధ్య కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి ఘర్షణ, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇరిటేషన్ కు ప్రజలలో దారితీసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా చెప్పినటువంటి అంశంలో ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మీరు డెఫినెట్ గా ఇలా ఫెడరల్ వ్యవస్థకు దెబ్బ జరుగుతూ ఉన్నది. విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరు మీద మొత్తంగా కాషాయీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల హక్కులను తీసేసి గవర్నర్లకు కట్టిబెట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా వినాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆ విశాఖ ఉప్పు మిగిలి దానికి కొంత ఏదో వచ్చింది, కానీ ఇంకోటి లేదు. రేపు రాబోయే ఎన్నికలు కూడా మనం బడ్జెట్ చూసినాం కదా, మనం బీహార్ను ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించడో మనం చూసినాం. ఢిల్లీ, బీహార్ను రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మొత్తం కేంద్ర బడ్జెట్ తయారు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. పెన్షన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు హామీలు ఇస్తే ఇవి ఉచితాలన్నీ కూడా మీరు పంచుతున్నారు, ఉచితాల వల్ల దేశ భవిష్యత్తు నష్టపోతుందని చెప్పిన మోదీ చివరికి ఢిల్లీలో ఉచితాల మీదనే ఆధారపడాల్సినటువంటి ఒక అనివార్యత క్రియేట్ అయినటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ లేయర్ లో ఉన్నటువంటి